గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్కడికి గోల ఎగిరిపోతున్నావు? ఒక చిలకమ్మ రమ్మని కవరెట్టింది. పరుగులు వేసే వయసుకి పగ్గాలు వేయాలా పిల్ల? తెరిక్కి ఉడికిపోయిన వయసుని కాస్త నోరు మూసుకోమని చెప్పు. మధుబాబు లోపలికి రావచ్చా? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? చూసిపోదామని. ఏమి సుఖంగా ఉన్నామనే? చమత్కారానికి మీ వంశానికి పెట్టిన పేరు అనుకోండి. అది సరే, రాత్రి సుఖంగా గడిచిందా? అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు పొడు నువ్వేగా? ఏమిటి అనేది? మరేమీ లేదు. లాంచీ దిగొస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలిరి గడిచి శోభనం గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కూతురులా కాస్త నలిగినట్టు కనిపించింది. ఆయన తప్పే ఉందలే. రాయి రాయి కలిస్తే రుప్పు వస్తుంది, చెయ్యి చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది. వయసు వయసు కలిస్తే పచ్చగా మనిషి ఉంటే చూడలేవు, నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు. మళ్ళీ ఇంకోసారి పేలేమంటే ఇక్కడే తవ్వి పోతేస్తాను. పోతాను పోతాను, ఒక్క మాట చెప్పి పోతాను. ఏమిటి? మంగనను ఉంచుకున్నామని రాధకు తెలిస్తే రాధ మళ్ళీ జన్మలో నీ మొహం చూస్తాను. కూర్చో. నేను మీటింగ్ కాదు, ఊరంతా హోరెత్తిపోతోంది. ఏమని? మంగని ఉంపుడు కత్తని, రాధని వలపు తోడని, ఒకరిని సానని ఒకరిని రాయనని. ఏమిటో ఏం కూర్చావు? నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి బ్రతికిపోయావు. ఇంకెక్కడనైతే నిన్నరికి ముక్కలు చేసి ఉండేవాడిని. ఇల్లు అయితేనే కానీ ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో కానీ ఇళ్లలో కదరా. నోరు మూసుకుని పోబెట్టి. నా నోరు మూసుకుంటాను, కానీ లోకం నోరు ముయ్యలేనంత పెద్దది. అది అరవటం మొదలు పెడితే ఆగదు. త్వరలోనే రాధ నీ మొఖాన్ని తలిపేస్తుంది, ఊరు ఉమ్మేస్తుంది. అది గుర్తుంటుంది. అయ్యా మంగ, ఈ క్యారేజ్ తీసుకెళ్ళి మీ మధుబాబు గారికి. ఊరికే తీసుకెళ్ళటం కాదు అమ్మాయి గారు. బాబు గారు, దీంట్లో అన్నం ఒకటే కాదు, మీ ప్యానాలు కూడా ఉన్నాయని చెప్తా. కబుర్లు చాలు కానీ చూడు, వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో. దగ్గరుండి జాగ్రత్తగా వడ్డించు. అమ్మాయి గారు, మనసైనోళ్ళు ముందు కుక్కుని వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయంట వంటలు. అందుకని తమరే వచ్చి వలపేసి కలిపి ముద్దుల్ని ముద్దలుగా చేసి స్వయంగా ఎట్టచ్చుగా. ఆ రోజు ఇచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను, కానీ వర్షం వచ్చేలాగా త్వరగా వెళ్ళు. మంగ, బాబు, ఒకప్పుడు నాతో ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నోసార్లు అన్నా. అప్పుడు లోకానికి భయపడి నేను వద్దన్నాను. నీకు ఇప్పుడు లోకంతో పని లేదు. పదం. ఏంటి బాబు మీరు అనేది? ఊరంతా నీకు నాకు సంబంధం ఉందంటున్నా. నేను ఉంచుకున్నానంటున్నా. అబద్ధమైన వాళ్ళని ఒప్పించే కంటే నిజమైన ఒప్పుకుని తప్పుకోవటం మీరు. తప్పు బాబు, అలా అనకూడదు. మంగ, నన్ను ప్రేమించే మనిషి, నా కోసం కన్నీళ్లు నింపుకునే మనిషి, నాకు ఓదార్పు ఉపశాంతి ఇచ్చే మనిషి నాకు కావాలనుకోవడం తప్ప? తప్పను, కానీ అట్లాంటి మనిషిని నేను కాదంటాను. మరి ఎవరు? రాదమ్మ. అబద్ధం. ఆమె నన్ను ప్రేమించడం లేదు, పైగా ద్వేషిస్తుంది కూడా. కాదు బాబు, రాధమ్మ ప్రేమ మంచెనక పొద్దు లాంటిది, తొందరగా బయటపడదు. ఎంతో ప్రేమించింది కనుకనే మనసెట్టి తనే స్వయంగా వండి పంపింది మీకు. చూడండి. ఏమిటి? రాధ స్వయంగా వండి పంపించిందా? నిజంగానా? నిజమే బాబు. అసలు ఆర్గాన్ మనసు అర్థం చేసుకోవడానికి మీ మగాడికి ఒక జన్మ చాలదు బాబు, చాలదు. మధుబాబు, 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 రక్షించాలి, రక్షించాలి. ఏమొచ్చింది? గట్టుకు గండుబడి ఏరు ఊరినే ముంచేటట్టుంది. నువ్వు పూనుకొని మా కొంపలు నిలబెట్టాలి. నువ్వు కదిలితే గూడెమంతా కదులుతుంది. రా బాబు, రా తండ్రి, రా నాయన. నేను కదిలి రావాలా? ఏరు దాడి చెప్పదగలే సరకు మిమ్మల్ని రక్షించాలా? అవన్నీ మర్చిపో. నువ్వే దయతూపాలు, నువ్వే రక్షించాలి తండ్రి. అరే, కళ్ళలో కూడా మిమ్మల్ని రక్షిస్తాననుకోవద్దు. నా కళ్ళ ముందు నాశనమైపోతున్నా సరే మిమ్మల్ని కాపాడను. నేను తాగుబోతున్నాని తిరిగిపోతున్నాని వెలివేసిన వాళ్ళని నేను కాపాడుతానా? నీళ్ళలో కొట్టుకుపోతున్నా సరే, నిప్పుల్లో కాలిపోతున్నా సరే నేను రక్షించను. లాభం లేదు రే. నీళ్ళు ఎక్కువగా వస్తే అమ్మగారు అడగమను, బాబు చెట్టగమను. నువ్వు గోదావరిలో కలిసిపో. అలాగే పదండి.
ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఆపద, ప్రమాదం. ఏమిటండి, ఏమైంది? అయ్యో, ఇంకా ఏమైందని అడుగుతున్నారా బాబు? వర్షం విపరీతంగా ఉంది, ఊరంతా జలమయమైపోయింది. కట్ట దిగిపోకుండా చూడండి మధుబాబు అని మేము ఎంత బ్రతిమలాడినా మా మాట వినిపించుకోలేదు. భగవంతుడై మీరే మమ్మల్ని రక్షించాలి బాబు. మీరు ముందుగా వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోండి, మేము వెంటనే వచ్చేస్తున్నాం. అలాగే బాబు. నాయనా, అంత తొందరగా రండి బాబు. పదండి, పదండి. నాయనా, పదండి. రాధమ్మా, మీరా ఏమిటి ఇలా వచ్చారు? కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే దుర్గుణం ఉంది నాకు. అందుకే మిమ్మల్ని రక్షించుకున్నాను వచ్చాను. ఇప్పుడంత ప్రమాదమే వచ్చింది భూషయ్య గారు. కట్ట గండిపడి ఊరంతా కొట్టుకుపోయేటట్టు ఉంది. గండికి అడ్డుకట్ట వేసి కాపాడమని ఊళ్ళో వాళ్ళంతా మధుగాన్ని అడిగితే వాడు ససేమరాని విసుకుతున్నాడు. నిజంగానా? అవును, అందుకే నువ్వు నాతో పాటు లాంచీలో వస్తే కష్టాల్లోంచి అవతల గట్టుకు చేరొచ్చు. మీరు కూడా డాక్టర్ గారు? మమ్మల్ని రక్షించాలన్నంత జాలి మీకెందుకు ముంచుకొచ్చినట్టు? ముంచుకొస్తున్నప్పుడు మనిషికి చెయ్యని నుంచి సాయం చేయాలిగా. మనతో పాటు ఈ ఊళ్ళో బ్రతికే మనుషులు చాలా మంది ఉన్నారుగా. అందరినీ ఆదుకోవాలంటే ఒక లాంచి చాలదు, పెద్ద ఓడ తీసుకురావాలి. అయినా అందరూ మన వాళ్ళు ఎలా అవుతారు? మేం మాత్రం మీ వాళ్ళు ఎలా అయ్యాం? కాదనుకో, కావాలంటే అవ్వచ్చుగా. భూషయ్య గారు, మర్యాదగా బయటకు వెళ్ళండి. అదేమిటమ్మా? అవునన్నయ్య, సొంత ప్రాణం కోసం స్వార్థంతో చర్చ ఇలాంటి వాళ్ళతో బ్రతకడం కంటే 10 మందితో కలిసి చావడం ఏమేది. 10 మంది కోసం చావడం మహాత్ములు చేసే పని, అది మనకెందుకులే. వస్తా డాక్టర్ గారు. ఏమిటమ్మా రాధ, అంత కటువుగా మాట్లాడొచ్చా? లేకపోతే ఏమిటన్నయ్య, పెద్ద ఉద్ధరించడానికి వచ్చాడు. ఊరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడే వస్తాను. మధు, నువ్వా? అవును మధు, నేనే. అబద్ధాలు నమ్మి మంచేదో చెడేదో తెలుసుకోలేని మామూలు ఆడదాన్ని, అభాగ్రాలు. ఏమిటి రాధ, ఏం జరిగింది? ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఎంత వర్షమైనా అవసరం అలాంటిది. నువ్వు లోకాన్నంతా కాదన్నా నా మాట కాదనని నమ్మకంతో వచ్చాను. చెప్పు రాధ, నీకేం కావాలో చెప్పు. జీవితాంతం మరువలేని తీయని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్ర వేశావు. నువ్వు అందించిన ఆ కొద్ది మధుర క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను, అడుగు. తెలుసు మధు, ఎంత గాయపరిచినా నీ రాధను క్షమిస్తావని, మాట మన్నిస్తావని నాకు తెలుసు. వెంటనే గూడెల్లో వాళ్ళని కూడా తీసుకెళ్లి గట్టు నిలిపి గ్రామాన్ని రక్షించు. రాధా, ఆ కోరిక మాత్రం నన్ను కోరదు. పేదవాడి కోసం అయితే ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆ పెద్దవాళ్ళ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనేమి పట్టించుకోను. ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెం నన్ను గుండెల్లో దాచుకుంది. నాకు కావాల్సింది గూడెం శ్రేయస్సు. ఆ గట్టు గంటిపడ్డా వరద వెల్లువులైనా నా గూడానికే ప్రమాదం లేదు. ఆ కట్టుదిట్టం నేను ఈనాడు వచ్చేసాను. ఇక ఊరు ఏమైనా నాకు అనవసరం. అయితే గ్రామాన్ని రక్షించనంటావా? నా బ్రతుకు బండలు చేసి, నా ప్రేమకు అపకారం చేసి, నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను క్షమించను, రక్షించను. మధు, తన్ను అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది కొవ్వొత్తి, తన్ను కాల్చిన వాళ్ళకే సువాసనిస్తుంది అగరవత్తి. అపకారికి ఉపకారం చేయడంలోని దైవత్వం ఉంది. మానవత్వమే లేని ఈ మనుషులకు నేనెందుకు దైవత్వం చూపించాలి? మనసున్న మనిషివి కనుక నా మాట కాదనుకు మధు. నీ మీద నమ్మకంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను. నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళని నవ్వుల పాలవుతాను. నీకు అదే ఇష్టమైతే చెప్పు. రాధా, అంత మాట జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, ఎన్నో పొందలేకపోయినా ఇంకా నిన్ను నా మనసులో ఎక్కడో మిగుల్చుకున్నా. నవ్వుతూ ఉండవలసి నీవు నవ్వుల పాలు కావటం నేను చూడలేను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ గట్టు గంటి పడకుండా నేను చూస్తాను. మధు. అవును రాధా. అదిగో అటు చూడండి రా, ఆ పొలంలో కాస్త మందు పోయించండి. వెళ్ళండి, చూడండి, వెళ్ళండి. ఓ ఇన్స్పెక్టర్ బాబా, లంకని లంక ప్రజల్ని కాపాడిన మహానుభావుడిగా నిన్ను అభినందించడానికి వచ్చాను. రక్షించిన వాడు మహానుభావుడైతే ఇక్కడ పనిచేసే ప్రతి వాడు లంకలో పెద్దల పార్టీ మహానుభావుడే బాబు. మీ సర్టిఫికేట్ తో కడుపునంటది కానీ ఆకలి గడుపుతో పనిచేసే వాళ్ళకి కాస్త స్కూల్ పెట్టించండి. నేను పోలీస్ ఆఫీసర్లే కానీ రేషనింగ్ ఆఫీసర్ని కాదుగా. ఇంతమందికి తిండి నేను ఎక్కడి నుంచి ఇచ్చాను? పోలీస్ ఆఫీసర్ ఏంటి ఈ మాత్రం తెలియదా బాబు? ఆ భూషయ్య గారి గోడౌన్స్ లో దాచిన తిండి కిందలు వెళ్ళి చూడండి బాబు. ఏమిటి నువ్వు అనేది? అవును బాబు, వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగా? అవును. అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తెలుస్తాను. తొందరగా తొందరగా చూడండి బాబు గారు. నువ్వు ఇలా వచ్చావు. జోరు వాన్లో ఇంతమంది ఒళ్ళు మరిచి పని చేయగలండి. నేను రావడంలో విశేషమే ఉంది. అమ్మాయి గారికి ప్రమాదం వస్తుంది.
ఆ రోజు లాంచీలో వచ్చి రక్షించుకున్న అబ్బాయి గారే రక్షించుకుంటారు. అవును మధు, ఆ రాత్రికి నీ మీద నాకున్న అనుమానం అపనమ్మకం తొలగిపోయి అభిమానం ప్రేమతో నా మనసు నిండిపోయింది. ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వెలుగును తెచ్చింది. భూషయ్య గారు, భూషయ్య గారు, భూషయ్య గారు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, నమస్కారం. వాన్లో తడిస్తే జలుబు. పైకి రండి, పైకి రండి. కాగితో కబురు పెడితే దాని రెక్కలు నేను కట్టుకుని మీ ముందు వాలేవాడిగా. వర్షంలో స్వయంగా మీరు వచ్చారేంటి? అవసరం మాది కనుక రాక తప్పలేదు. అర్జెంటుగా 10 బస్తాలు బియ్యం కావాలి. 10 బస్తాలే? ఈ ఊరు మొత్తం మీద కూడా దొరకవు కదండి. మీకు కావాలంటే ఒక కుంచెడు ఏర్పాటు చేయగలను. ఏం తోక? ఆ కుంచుడులో కూడా ఓ గిద్దెడు ఇందాక నేను వండేసుకున్నాను. మాకు కావలసిన నోట్ లెక్కలు కావు. మీ తోటలో గొడవల్లో ఉన్న సరుకు. ఓహో అదా, అది మంద కాదండి. ఒక్కలంక వానలు రావని ఒక ఆయన దాచుకుని బొంబాయి వెళ్ళాడు. ఒక తున్నాసి ఆయన అభిప్రాయం కనుక్కుని అప్పుడు ఇస్తాను. రోషయ్య గారు, మీది కానప్పుడు మీకు ఎందుకండి బాధ? ఎస్ఐ, ఎస్ఆర్, ఆ గొడవను తెరిపించి బస్తాలన్నీ బయట వేయించు. రోషయ్య గారు, తాళాలు ఇవ్వండి. తోక, దాచిన ధాన్యం విషయం పోలీసులకు తెలియజేసింది ఆ మధుగాడు అయి ఉంటాడు. అవునండి. ఇవాళ ధాన్యం గోడౌన్స్ను పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రేపు సరాసరి స్మగుళ్ళు గోడౌన్స్ను పట్టుకోవచ్చు. మన విషయం బయట పెట్టచ్చు. ఇక ఉపేక్షించే లాభం లేదు. నిజమేనండి, ప్రమాదం పావై వచ్చేలా ఉంది. తప్పించుకోవడానికి ఏదైనా దారి మనం ముందుగానే ఆలోచించాలి. అయ్యగారు, అయ్యగారు కొమ్మ మునిగింది. అదే జరిగిందిరా, ఏటుగట్టు గట్లాగానే ఉందిగా. నువ్వు ఉండే. అయ్యగారు కాంటాక్ట్ తీసుకు కట్టించిన సిరుపునం గట్టు బద్దలైంది. కారణం సిమెంట్లో కలితే, ఇసుకలో కలితే, రాళ్లలో కలితే, నీళ్లలో కలితే. ఆపరాని దండకం. అసలేం జరిగిందో చెప్పు. కల్తీ విషయం బయటపడడంతో సర్కారు వారు మిమ్మల్ని సన్మానించాలనే వారెంట్ కూడా పంపించారని విన్నాను. అయ్యగారు, ప్రమాదం పీకల మీదకి వచ్చి కూకుంది. నిన్న రాత్రి దొంగ సరుకులు తెలియని మన లాంచి పోలీసులు పట్టుకున్నారు. దొరికిన మనోళ్ళు దెబ్బలకు తట్టుకోలేక నిజాన్ని దాచుకున్నా చెప్పేశారు. అంత పని జరిగిందా? అయ్యారు, నువ్వేం శుభవార్త తెచ్చావు రా చిట్టి తండ్రి? ఇది వల్ల మనం చేసిన గవిరాజు కేసు సాటుగా పట్నం పోలీసులు కెలుగుతానే ఉన్నారట. అందుకు కారణం మనమేనని చాలా వరకు తేలిందట. ఓహో, అంటే ప్రమాదాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుకొస్తున్నాయన్నమాట. ఇక మాయ చేసి మాటలు చెప్పి తప్పించుకోలేం. ఈ ఊరు నుంచి మకాం మనం ఎత్తివేయాలి. లంచాలకు లొంగన ఇన్స్పెక్టర్ మన పక్కలో బల్లెమై మనల్ని పొడి చేస్తున్నాడు. మారిపోయిన మధుగాడు గుండెల మీద కుంపటై కాల్చేస్తున్నాడు. లంక ప్రజలందరూ మన నాశనానికి నాంది పలుకుతున్నారు. అందుకే ఊరంతటినీ మంటలో మార్చేయాలి. పదండి. గుడిలాంటి బడిని నిప్పులు పాలు చేశాం. ఎవరు చేయమన్నాడు? ఎందుకు చేశావు? చెప్పు, లేకపోతే కాళ్ళు చేతులు కట్టి మంటల్లో పడేస్తాను. నన్ను తప్పకండి బాబు, ఆ భూషయ్య గారు చేయమన్నాడు. రాధా, రాధా, మధుబాబు, రాధా కనిపించడం లేదు. అది కూడా భోషయ్య చేస్తున్నాడు. అవును బాబు, రాధవను భూషయ్య గారు లాంఛలో తీసుకెళ్లిపోయాడు. బాబు, ఆడి ప్రాణాలు తీసాను సరే, నేను రాజును రక్షిస్తాను. వీడిని పోలీస్ స్టేషన్కి అప్పగించండి. దానికి ఒళ్ళు తిమ్మిరెక్కినట్టుంది. మీరు వెళ్ళి దాని సంగతి చూడండి.
కాటు దెబ్బ కొడతారా? మంగా మంగా మధుబాబు, మంగా నాకేం పర్వాలేదు. ముందు రాధం రచించండి. ఆ బూసై చచ్చినోడు చేతిలో రాధం బతుకు బుగ్గి కాకుండా చూడండి. ఒరేయ్, మంగళ వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కట్టు కట్టించండి. అలాగే డాక్టర్ బాబు, డాక్టర్ బాబు మీకోసం వస్తున్నాం. ఆ భూషగారి మనుషులు మంగ దొరక దొరకొట్టారు. అవును బాబు, మీరు మందు పెట్టే కట్టు కట్టాలి. రండి. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ దొరికావంటే పంతులమ్మ పట్టుకుంది వదలటానికి కదే చిలక. నన్ను చంపుకో. మధుబాబు, మధుబాబు, మధుబాబు. చెప్పరా చెప్పు. ఒకనాడు ఈ మనుషులందరి ముందు మా తాతగారి సొమ్ము దొంగిలించాను మొత్తం రక్షించావు. నిజం చెప్పు, ఆ సొమ్ము దొంగిలించా. ఇవన్నీ నాది. అన్నం పుణ్యం మెరుగని గౌరి బ్రతుకు పాడు చేసి దాన్ని నేను నీటి పాలు చేశానని నిరూపించావు. మా తాతగారిని చంపింది ఎవరు? నన్ను పతనం చేసి ఈ పేదల రక్తాన్ని రూకలుగా మాట్లాడింది ఎవరు? అదో అతను వదిలేసి అడ్వకేట్ ఇన్స్పెక్టర్ ఇంకేం చెప్పద్దు. నేరస్తుని పట్టుకున్నావు, చట్టానికి అప్పగించావు. మిగతా న్యాయస్థానానికి వదిలేయి. మధు, ఇన్స్పెక్టర్ గారు, ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను, ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలిస్తున్నారు? ఇది మీకు న్యాయమా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత భూషయ్య, నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. పద చేసిన పాపాలకి ఫలితం అనుభవిద్దు గాని. నమస్కారం. మధు, ఎందరూ ఎంతగా నిన్న అపార్థం చేసుకున్నా చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది. శాంతి భద్రతల్ని రక్షించడంలో మాకంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను. ఇన్స్పెక్టర్ బాబు, నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు, మనిషిగా మార్చారు. ఇదంతా మీ చలవే బాబు. నో, యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఏ రాధాదేవి, ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా? మీ మాట నిజమైంది ఇన్స్పెక్టర్ గారు. నేను ఎన్నోసార్లు కఠినంగా ప్రవర్తించాను. ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను. అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో గెలుచుకున్నాడు. వెల్ సెడ్. డాక్టర్ గారు, నేను భూషయ్య వాళ్ళని హెడ్ క్వార్టర్స్ లో అప్పగించి వస్తాను. ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి.
తేరికి మధుబాబు సిగ్గుపడాల్సింది మీరు కాదు రాదమ్మా. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ. వస్తాను రాధాదేవి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.